ఇలా రెచ్చగొట్టే నాయకుల వల్ల సమాజంలో మార్చడానికి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రెచ్చగొట్టే కార్యక్రమాలను బారిన పడొద్దు. మొన్న కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ తరఫున మీటింగ్ పెడితే చాలా పెద్ద మనిషిగా చిరంజీవి గారు దాన్ని కంట్రోల్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు కూడా ఇవాళ నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ని కానీ వాళ్ళు కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే సోకాల్డ్ నాయకులు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు, తరిమి కొడతారు, బట్టలు తీసి కొడతారు. ఇదే పేర్నానికి ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇదే రకంగా నువ్వు విమర్శలు చేసుకుంటూ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తే నిన్ను రోడ్డు మీద కూడా తిరగనకుండా తరిమి కొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి పేర్నాని గారు. ఇవాళ ఏదో మైక్ ఉంది కదా, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుద్ది? మీరు చేసినటువంటి పాపాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈరోజు మంత్రి కులరేంద్ర గారు మాట్లాడుతా, నేను ఆగమన్నానని మా కార్యకర్తలు అందరూ ఆగుతున్నారు, లేకపోతే ఎప్పుడో మొత్తం అలకోలం అయిపోయేది వైసీపీని. రోడ్ల మీద తిరగరు, రోడ్ల మీద తిరగం, ఇళ్లలో కూడా ఉండవు. అంటే బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ కొల్లు రవీంద్ర గారు కట్టేసి ఉంచుతున్నాడు కాబట్టి పేర్నాని కానీ వైసీపీ వాళ్ళందరూ రోడ్ల మీదకి రాగలుగుతున్నాం, ఇళ్లలో తిరగలుగుతాం, ఇళ్లలో ఉండగలుగుతాం. లేకపోతే మమ్మల్ని ఇళ్లలో కూడా ఉండనివ్వరు అన్నారు వారు. ఆయన ఇంటి పేరు కొల్లు తీసి సొల్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఆ కొల్లు వంశస్థులకే నామోషి ఇట్లాంటి వాడు ఉంటాం. ఆయన ఇప్పుడు కొల్లు రవీంద్ర గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీ కార్యకర్తలని వదిలేసి చూడు, కత్తోటి తీసుకుని వాళ్ళు నువ్వు కట్టేసిన తాళ్ళు పరాపరా కోసేసి వదిలేసి చూడు. వాళ్ళు నిన్ను తిరగబడి తన్నపోతే అప్పుడు అడుగు. నీ తెలుగుదేశం వాళ్ళ బందర్లో పరిస్థితి ఏంటి అంటే, నువ్వు తాడేసి కట్టేసి అన్నావు కదా, నువ్వు తాడేసి కట్టేసేసిన పరాపరా కత్తోటి తీసుకుని ఆ తాడు కోసేస్తే నీ గన్మెన్లు ఉన్నా సరే నిన్ను కుమ్ముకి కొట్టపోతే అప్పుడు అడుగు రగిలిపోయి చచ్చిపోతున్నారు కార్యకర్తలు అందరూ. మన ఇంటో వాళ్ళు భాషాగాడు, శివరామకృష్ణ గారు, మన సమాధుల తోటి దగ్గర బాబాయ్, నీ కుమ్ముడికి కార్యకర్తలందరూ అల్లాడి ఏడుస్తున్నారు. ఏంట్రా బాబు మన జెండా మోసింది, బాధలు పడింది, వీళ్ళందరూ సంపాదించేసుకుంటాక ఏంటి బాబా అని చెప్పాను. ఒకసారి అందుకే మీకు వినయంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. మీరు ఒక కత్తి తీసుకుని మీ కార్యకర్తలు కట్టేసిన తాళ్ళని పరపర కోసేయండి. నేను చెప్పింది నిజం జరగకపోతే, నీ కార్యకర్తలు నిన్ను కుమ్మైపోతే ఇప్పుడు నన్ను అడుగుపల్లి.